మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఆ ధ్యానం, ఈ సిరిధాన్యం రెండు కలిస్తేనే మానవ జాతికి ఆరోగ్యం. ఆ యోగా సాధనకు అతి ముఖ్యమైన పరికరాలే మన ఆహారం. ఆహారాన్ని మనం సరిగ్గా నిర్వచించుకోకుండా, నీటిని శుభ్రం చేసుకోకుండా, అంటే మీరందరూ ఇప్పుడు నీళ్ళని ఎలా రచనాత్మకంగా మార్చుకోవాలి, ఈ ప్లాస్టిక్ బాటిళ్ళు, ఈ ప్లాస్టిక్ పైపులే మనకు దొరుకుతున్నాయి అనుకుంటున్నారు. మన పూర్వీకులు దానికి కూడా అతి సరళమైన విజ్ఞానాన్ని అందించారు. మొత్తం ప్రపంచంలో రాగి ఉపరితలం మీద ఈ రుణాత్మక కణాలు చాలా స్వతంత్రంగా తిరుగుతుంటాయి. అంటే అవి ఇలా తిరుగుతూ ఉండటం వల్ల నీటిలో ఉన్న కల్మషాల్ని అవి దారిలోకి తీసుకొచ్చి రాగి ప్లేట్ మీద అంటుకునేట్టు చేస్తాయి. అది వైరాణువులు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, రసాయనిక పదార్థాలు కావచ్చు, ఈ భయంకరమైన విష పదార్థాలు కూడా కావచ్చు, పెస్టిసైడ్స్ కానీ ఏవైనా కానీ. అంటే మీరు నీళ్ళని రాగి పాత్రలో ఉంచడం కానీ, మట్టి కుండలో ఒక 20 లీటర్ల మట్టి కుండలో ఇలాగా తామ్రద ఫలకం అంటారు దీన్ని, 3 ఇంచి 15 ఇంచులు ఉన్న ఈ తామ్రద ఫలకాన్ని రాత్రికి నిల్వ ఉంచితే ఆ నిల్వ ఉన్న నీళ్ళల్లో ఈ రుణాత్మక కణాలు ఈ ఉపరితలం మీద తిరగటం వల్ల ఆ నీళ్ళల్లో ఉన్న కల్మషాలు దీని మీదకి వచ్చేస్తాయి. నీళ్లు రచనాత్మకంగా తయారవుతాయి, స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఆ స్ట్రక్చర్డ్ వాటర్ని మీరు తాగితే, ఆ స్ట్రక్చర్డ్ వాటర్ని మీరు వంటకు వాడితే, మీ పొట్టలో పచననాళంలో పేరుకున్న ఈ కల్మషాలన్నీ ప్లాస్టిక్ నానో పార్టికల్ సమేతం 6 నెలల్లో మీ దేహంలో నుంచి బయటకు వచ్చేస్తాయి. అంటే మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి. నిజంగా అంతరంగంలో శుభ్రం చేసుకోవాలంటే మీరు వాడాల్సింది తామ్రద ఫలకం సోకిన సృజించిన నీళ్లను. సో 7-8 గంటల్లో మీ నీళ్లు శుభ్రమవుతాయి. మాకు హేమమాలిని చెప్పింది RO వాటరు, మాకు ఆల్కలైన్ వాటర్, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ మీ నీళ్లను శుభ్రం చేయలేదు తామ్రద ఫలకం చేసినట్టు. సో మీరు అన్ని ఫిల్టర్లు వాడిన తర్వాత ఆ నీళ్లను ఒక మట్టి కుండలో పెట్టి రాత్రి కాపర్ ప్లేట్ పెట్టండి. దాని నుంచి వచ్చిన నీళ్లను మీరు ఉదయం వంటకు, పిల్లలకు. ఇంతకుముందు మన దేశంలో పెద్ద పెద్ద రాగి హండాలు ఉండేటివి, దానిలను వేడి చేసి ఆ నీళ్ళనే స్నానం చేసేవాళ్ళం. కానీ రాగి పాత్రలో వంటలు వండుకోవద్దండి, ఎందుకంటే కల్మషాలు ఎక్కువ అవుతాయి ఆ ఎలక్ట్రాన్స్ వల్ల, మన ఆహారంతో అది జరిపే చర్యల వల్ల. సో రాగి పాత్రల్లో ఎవరు వంటలు వండుకోకూడదు. రాగి పాత్రలో నీళ్లను మాత్రమే నిల్వ ఉంచుకొని ఆ నీళ్లను తీసుకొని స్టీల్ పాత్రల్లో అయినా వండుకోవచ్చు, లేకపోతే మట్టి కుండల్లో అయినా వంట వండుకోవచ్చు. మట్టి కుండలు అతి శ్రేష్టమైనటివి. వంట వండుకోవాలంటే మీకు అతి ముఖ్యమైనది మట్టి కుండలు. కానీ మట్టి కుండలో ఇప్పుడెవరు వంటలు పెడతారా, పో అంటారు. కానీ నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే, నిజంగా యోగ సాధన కావాలంటే మీరు మట్టి కుండల్లోనే వంట వండుకోవాలి. అంటే పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మట్టి కుండలో వంటలు ముందు వండేవాళ్ళు, ఇప్పుడు వండేదానికి వీలు కాదు. కానీ అందరూ ఎప్పుడు ఇలా సభల్లో ఉండరు కదా, ఇంటికి వెళ్తారు. సో అందరూ ఇళ్ళల్లో ప్రతిదినం భోజనాలకు మట్టి కుండల్లో వంటలు వండుకొని తినడం మొదలు పెట్టండి. మట్టి కుండలు లేకుంటే స్టీల్ పాత్రలు న్యూట్రల్గా ఉంటాయి, ఓకే అవి. సో మట్టి కుండలు కానీ స్టీల్ పాత్రలు కానీ మీ ఆహార పదార్థాలని ముట్టచ్చు, కానీ వేరే పాత్రల్లో మీరు వంటలు వండుకోవద్దండి. ముందు ఈ రాగి పాత్రకు కళాయి అని వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ టెక్నాలజీ మాయమైపోయింది. సో మీరు ఇప్పుడు నాన్ స్టిక్ పాత్రలు వస్తున్నాయి, ఈ పాత్రలు అంతా ప్లాస్టిక్ ఉంటుంది. సో ప్లాస్టిక్ని మీరు నోట్లో వేసిన దోశలు, ఇడ్లీలు, సాంబారు అంతా ప్లాస్టిక్ డబ్బాల్లో, ప్లాస్టిక్ పాత్రల్లో, ఈ నాన్ స్టిక్ పాత్రల్లో మీరంతా వంటలు చేసుకొని, ఇది చాలా ఈజీ, అనుకూలమని ఈ టెక్నాలజీ పేరులో అందరూ డబ్బులు చేసుకునేదానికి ఈ వంటలు ఈ రకంగా మొదలుపెట్టారు.
సో టెక్నాలజీ మీకు అనుకూలం చేస్తుంది కానీ ఆరోగ్యం తీసుకురాదు. మీరు శ్రమించాలి, కొద్దిగా పనులు చేసుకోవాలి. సో వంటలు కూడా నువ్వు 2 నిమిషాల్లోనే నూడిల్స్ అని అమితాబ్ బచ్చన్ చెప్పడం మొదలుపెట్టాడు పిల్లలు. కానీ పిల్లలు ఏంటి, మేము తింటున్నామని అందరూ తినడం మొదలుపెట్టారు. ఆ నూడిల్స్ తినడం మొదలుపెట్టిన తర్వాతే అందరికీ డయాబెటీస్ ఎక్కువైంది. దాంట్లో చాలా భయంకరమైన అంశాలు ఉన్నాయి. సో ఇలా టెక్నాలజీ, సైన్సు, ప్రగతి అనే పేరులో, విజ్ఞానం అనే పేరులో మనం నెగిటివ్ సైడ్కి వెళ్తున్నాము. రుణాత్మకంగా మనం మన జీవనాల్ని గడుపుతున్నాము. ఎప్పుడైతే మనం ప్రకృతి వైపుకు వెళ్తామో, ఇది మన పూర్వీకులు సాధువులు వందల వేల సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా రాగి కమండలం తీసుకెళ్లేవాళ్ళు. సో వాళ్ళకి కోపం వచ్చినా, ఇష్టమైన నీళ్ళు ఇలా తీసి ఇలా వేసేవాళ్ళు. శాపం ఇవ్వాలన్నా, వరం ఇవ్వాలన్నా. అంటే ఆ స్ట్రక్చర్డ్ వాటర్స్తో, ఇన్ఫ్యాక్ట్ వాటర్ మాలిక్యూల్ కూడాను కెమికల్ స్ట్రక్చర్ ఈస్ లైక్ పిరమిడ్. ఆ ఎలక్ట్రాన్స్ 2 అలా ఉంటాయి, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, మొత్తం పిరమిడ్ స్ట్రక్చర్ అవుతుంది, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. అంటే మన దేహంలో అతి ముఖ్యంగా ఉన్న కార్బన్ను, వాటరు, సూక్ష్మాతి సూక్ష్మ స్ట్రక్చర్ పిరమిడ్. అందుకే పిరమిడ్ లోపల ధ్యానం చేయండి అంటున్నారు. సో ఏ రకంగా చూసినా ధ్యానానికి మనకు కావాల్సిన అతి అద్భుతమైన అంశము నీళ్లు, బొగ్గు. ఆ రెండింటిని శుభ్రంగా మన దేహంలోకి తీసుకోవడం మొదలు పెడితే ఆరోగ్య దేహం తయారవుతుంది. ఆరోగ్య దేహంతో మీకు యోగ సాధన అతి సులభమవుతుంది. అంటే మీరు యోగా చేయాలనుకొని కూర్చున్నా కానీ నెమ్మదిగా కూర్చోవాలంటే మీ పొట్టలో ఈ సిరిధాన్యాలు, ఈ రచనాత్మకమైన నీరు పోవడం మొదలు పెడితే మీకు 3 వారాల్లో తేడా తెలుస్తుంది. కూర్చొని యోగా చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు కూడా నెమ్మదిగా కూర్చోగలుగుతారు. ఎంతవరకు అంటే ఈ సిరిధాన్యాలు, ఈ రచనాత్మక నీళ్లను తాగుతూ ఉంటే, నేను మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా కానీ ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం కూర్చొని చేస్తేనే కాదు, 24 గంటలు ధ్యాన సహితులు కావాలంటే మీరు ఇలా మీ దేహాన్ని ఆరోగ్యం వైపుకు తీసుకెళ్ళాలి అని నా మనవి. ఎప్పుడైతే మీకు దేహంలో ఆరోగ్యం సుందరంగా నర్తనం చేస్తుందో అప్పుడు నిజమైన యోగం మీ దేహంలో తాండవం ఆడుతుంది. విచ్చలవిడిగా యోగా ధ్యానానికి మీ దేహం, మనస్సు సిద్ధమవుతుంది. కాబట్టే మీ గురి యోగమైతే, మీ గురి ధ్యానమైతే మీరు ఆహారాన్ని క్షుణ్ణంగా, ప్రజ్ఞాపూర్వకంగా సేవనం చేయడం మొదలు పెట్టండి అని చెప్పేదానికి, మిమ్మల్ని అందరినీ విన్నవించుకునేదానికి ఇంత దూరం వచ్చాను. నాకు ఈ అవకాశాన్ని ఒదిగించిన మహానుభావులు, పత్రి మహానుభావులు గారికి, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారికి మరియు అందరి ఆర్గనైజర్స్కి నా హృదయాంతరాల నుంచి కృతజ్ఞతలు. సిరిధాన్యాల గురించి నాకు 1 గంట సమయం ఇచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ 1 గంట అయింది. అందుకే సిరిధాన్యాల గురించి పూర్తిగా వివరాలు చెప్తాను. కూర్చోండి, చెప్తాను. 5 పేర్లు కాదు, చెప్తాను. 5 ధాన్యాల్ని గుర్తించాము. అరికలు, సామెలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు. ఈ 5 ధాన్యాలు తమ తమ పీచు పదార్థాల్లో మన దేహంలో ఉన్న అంగాంగాల్ని శుద్ధం చేస్తాయి. అంటే ఉదాహరణకు కొర్రలు మీ శ్వాసకోశాల్ని, నరాల్ని శుద్ధం చేస్తాయి. అరికలు మీ రక్తాన్ని, ఎముకల మధ్యను శుద్ధం చేస్తాయి. ఊదులు మీ కాలేయాన్ని, మూత్రపిండాల్ని, ప్లీహాన్ని, క్లోమము ఇలాంటి నిర్నాళ గ్రంథుల్ని శుద్ధం చేస్తుంది. సామెలు మీ బీజ కణాలని శుద్ధం చేస్తుంది. అంటే గర్భకోశం, అండాశయం, వీర్యకణాలు, ఇలా మగవాళ్లలో వీర్యకణాలు, ఆడవాళ్లలో గర్భకోశం, అండాశయం. అంటే మీ ఆరోగ్యం ఈ హార్మోనుల సమతులనం మీద ఉంది అంటే సామలు అతి ముఖ్యం. దానికి తోడు అండుకొర్రలు మీ పచననాళాన్ని మరియు వేరే వేరే అంగాల్ని శుద్ధం చేసే పీచు పదార్థాన్ని పొందుంది. ఇలాంటి విషయాలన్నిటినీ
సమగ్రంగా సిరిధాన్యాలు అనే పుస్తకంలో అమర్చారు. దీని పీడిఎఫ్ మీకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్కు మొత్తం పుస్తకము డిజిటల్ కాపీ వచ్చేస్తుంది, ఫ్రీగా వస్తుంది. అంతేకాకుండా గూగుల్ డ్రైవ్లో 7-8 పుస్తకాలు డాక్టర్ ఖాదర్ అంటే మీకు ఫ్రీగా లభిస్తాయి. అందులో క్యాన్సర్ 14 రకాల క్యాన్సరు ఏ విధంగా మనం బాగు చేసుకోవచ్చు, ఎస్ఎల్ఈ ఎలా బాగు చేసుకోవచ్చు, ఫిట్స్ ఎలా బాగు చేసుకోవచ్చు, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ క్రియాటినిన్ ఎక్కువైతే డయాలసిస్ పోకుండా వెనక్కి రావచ్చా, ఇలాంటి విషయాలన్నిటినీ సమగ్రంగా పట్టీ రూపంలో ఏ ఏ కషాయాలు తాగాలి, ఏ ఏ సిరిధాన్యాలు తినాలి, ఎలా తినాలి, వంటకాలు ఎలా వండుకోవాలి, అన్ని విషయాలు ఈ పుస్తక రూపంలో అమర్చారు. అంతేకాకుండా సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అని రాంబాబు గారు కూడా ఇంకొక పుస్తకం తయారు చేశారు. ఈ పుస్తకాలన్నీ పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా అంతర్జాలంలో మీకు లభిస్తాయి. డాక్టర్ ఖాదర్ గూగుల్ డ్రైవ్ ఫ్రీ డౌన్లోడ్స్లో ఉన్నాయి. సో దానికి నెంబర్ మీకు ఒకసారి చెప్తాను, అందరూ నోట్ చేసుకోండి. 9949141140 9949141140 9949141140 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు పీడిఎఫ్ కాపీ దొరుకుతుంది. చాలా విషయాలు ఇంకా నాకు సమయం ఉంటే అందరితో పంచుకోవాలనింది, కానీ ఇది జస్ట్ బిగినింగ్. ఈ విషయాల గురించి మీరందరూ ఆసక్తితో చదవండి. యూట్యూబ్లో గంటల తరబడి నా ఉపన్యాసాలు ఉన్నాయి. చాలా విషయాల గురించి ఇంకా వివరంగా భాషణ ఉంది. అందులో మీరందరూ గమనించి మీ ఆరోగ్యాల్ని సరిచేసుకుంటారు. మీ ముఖ్య గురి ధ్యానం కాబట్టి మీరందరూ వెంటనే విషయాల్ని సక్రియంగా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళా అందరికీ ధన్యవాదాలు.